హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ గ్రూప్ డి స్టూడెంట్స్. ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనమాట ఇది. అదేవిధంగా అప్రెంటిస్షిప్ చేసి అప్లై చేసిన స్టూడెంట్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఫోబియోలో ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అదేవిధంగా ఐటీ స్టూడెంట్స్ గ్రూప్ డి వాళ్ళ సిచ్యువేషన్స్ మొత్తం ఈ వీడియో చివరి వరకు నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి నీట్గా వినండి. ఓకే, లెట్స్ గో. ఎందుకు ఈ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ ఉన్నట్టు వచ్చిందంటే చూడండి, మనకి యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎస్టర్డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఐస్ కదా, పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి వినండి. మనకి ఫస్ట్ యాక్చువల్గా క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ ఎగ్జామ్ రాయాల్సింది ఏఎల్పి సిబిటి2 ఇంకా కంప్లీట్ కాలేదు, ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అవుతుంది అది. నెక్స్ట్ టెక్నీషియన్ అయిపోయింది, ఇప్పుడు డీవీ జరుగుతుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ, తర్వాత జేఈ కూడా మిడిల్లో కూడా అయిపోయింది, అది కూడా డీవీ జరుగుతుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, సిబిటి1 అయిపోయింది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది మనకి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్టేటస్ కూడా వచ్చేసింది. ఇంకా ఫైనల్గా మిగిలింది ఏమి గ్రూప్ డి మాత్రమే. గ్రూప్ డి మాత్రమే అప్లికేషన్ స్టేటస్ అనేది రావాలి. ఇది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ లోపల అప్లికేషన్ స్టేటస్ ఏమన్నా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు చేయొచ్చు చెప్తాను చూడండి ఒక్కసారి నీట్గా. మ్యాక్సిమం ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి నీట్గా చూడండి. అక్టోబర్ 3rd వీక్ నుంచి అక్టోబర్ టు 3rd వీక్ డిసెంబర్ లోపల జరగచ్చు ఈ ఎగ్జామినేషన్. మ్యాక్సిమం అక్టోబర్ 3rd వీక్ ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఉంది, నెక్స్ట్ ఐసోలేటెడ్ ఉంది, దాంట్లో స్టేజ్ 2 కూడా మొత్తం కంప్లీట్ అయ్యాయి. అది స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంది కదా. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ స్టేజ్ కదా, స్టేజ్ 2 ఎప్పుడు ఉంటుందంటే మ్యాక్సిమం అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే స్టేజ్ 2 ఉండొచ్చు. ఓకే, ఈ స్టేజ్ 2 కంప్లీట్ అయిపోయిన వెంటనే అండర్ గ్రాడ్యుయేట్ స్టేజ్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ క్యాండిడేట్స్ కూడా ఈ మధ్యలో కూడా ఎగ్జామినేషన్ జరగచ్చు. ఫైనల్గా ఏంటంటే గ్రూప్ డి అయితే అక్టోబర్ 3rd వీక్ కానీ 2nd వీక్ కానీ మ్యాక్సిమం అక్టోబర్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది హై అయితే ఉంది. 99% ఉంది. 99% అక్టోబర్లో జరిగే ఛాన్సెస్ అయితే హై ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. ఇది ఐటీ నాన్ ఐటీ వాళ్ళకి ఈసారి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే వచ్చేది 100 మార్క్స్ అయితే 100 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి మీరు. ఇలా ఉంటేనే మీరు కాంపిటీషన్లో ఉంటారు. మీరు ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టెక్నీషియన్ చూడండి ఏ విధంగా పోయిందో. టెక్నీషియన్ మినిమం 75 to 89 వరకు వెళ్ళింది కట్ ఆఫ్. ఒక్కసారి అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో కట్ ఆఫ్. ఇది సింగిల్ స్టేజ్, మీరు డబుల్ స్టేజ్ ఇక్కడ అంటే రన్నింగ్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఈ రేంజ్లో ఉంటేనే కాంపిటీషన్లో ఉన్నట్టు. ఆల్రెడీ గ్రూప్ డి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు సిలబస్ కంప్లీట్ అయిపోగొట్టి నెక్స్ట్ టైం కూడా రివిజన్ చేస్తూ ఉన్నారు. ఇంత కసిమింది ఉన్నారు ఈ నోటిఫికేషన్ పైన. బాగా ఒకసారి ఆలోచించండి, మీరు ఏ రేంజ్లో ఉన్నారో ఒకసారి నీట్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ గురించి మీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. మీరు ఏ రేంజ్లో ఉన్నారో, అసలు ఎగ్జామ్స్ రాస్తున్నారా, ప్రిపరేషన్లో ఉన్నామా లేదా అనే దానిపైన ఒకసారి ఫోకస్ చేయండి. మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఐటీ నాన్ ఐటీ ఇద్దరికి ఎలా ఉంటుందంటే మేబీ మ్యాక్సిమం ఛాన్సెస్ ఏముంటుంది, మీరు ఈ రేంజ్లో మార్క్స్ తెచ్చుకుంటే ఎట్లా 100 out of 100 ప్రిపేర్ అవుతే తప్ప జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్. చూడండి, కట్ ఆఫ్ ఎట్లా చెప్తాం సార్ అంటే, నిజం చెప్తున్నా, కట్ ఆఫ్ ఎవరో డిసైడ్ చేసేది కాదు, ఫైనల్గా రైల్వే బోర్డు డిసైడ్ చేసేది. నా ఎక్స్పెక్టేషన్స్ లాస్ట్ టైమే 75 పోయింది కట్ ఆఫ్. ఈసారి ఒక
అటు ఇటు 5 కానీ 7 మార్క్స్ కానీ ఎక్స్ట్రా వేసుకోండి. మినిమం 80+ చేసుకుంటే తప్ప మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది, ఇంతకంటే రాస్కోర్ తక్కువ ఉంటే కష్టం చాలా. ఇది నేను చెప్పేది. 100/100 ప్రిపేర్ అయితే తప్ప మీరు జాబ్ క్లియర్ చేయాలంటే జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. దీంట్లో మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే చెప్తాను చూడండి. ఫస్ట్ రన్నింగ్ ఉంటుంది దీంట్లో. రన్నింగ్ ఒక కట్ ఆఫ్ తీస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రన్నింగ్ 75కి పిలిచాడు అనుకోండి మీకు రన్నింగ్. ఇది యూఆర్ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నా. దీన్ని మీరు రన్నింగ్ క్లియర్ చేసి మొత్తం క్లియర్ చేశారనుకోండి, మీకు 75 మార్క్స్ వస్తే జాబ్ వస్తుందంటే రాదండి ఇక్కడ. ఇది నేను చెప్పేది. 75 మార్క్స్ వచ్చాయి కదా నాకు జాబ్ వస్తుందంటే అట్లా కాదు. దీంట్లో ఫైనల్ మెరిట్ తీస్తాడు మళ్ళీ మీకు. ఫైనల్ మెరిట్ ఎలా ఉంటుంది, అట్లీస్ట్ మీకు తక్కువలో తక్కువ 5 to 7 మార్క్స్ ఎక్కువ ఉంటే తప్ప మీకు జాబ్ రాదు. ఇలా ఉంటుంది ఫైనల్ డివికి పిలిచాలంటే. ఓవరాల్గా 75+5 వేసుకుంటే 82. నేను రఫ్గా చెప్తున్నా, ఇది ఫైనల్ కాదు అని చెప్పేది. మీరు ఏ రేంజ్లో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు 100/100 ప్రిపేర్ కాకపోతే జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. ఇది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వెళ్ళి టెక్నీషియన్ కట్ ఆఫ్ చూడండి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి కట్ ఆఫ్స్ ఒక్కసారి చూడండి. దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. ఊరికే ఏది పడితే అది మాట్లాడను నేను. అర్థమైనట్టుంది మీకు. మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటేనే జాబ్ ఎక్స్పెక్ట్ చేసేది అయితే హై ఛాన్స్ ఉంటుంది. తక్కువ మార్క్స్ వస్తే కష్టం. ఇంకొకటి, పేపర్ లెవెల్ కూడా మార్చే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. మీరు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ చూడండి. ఒక పాయింట్ చెప్తాను, అందరికి వినండి నీట్గా. ఇక్కడ బాగా ఈ పాయింట్ వినండి. ఎన్టీపీసీ అది గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ పేపర్ లెవెల్ అనేది ఇయర్ హార్డ్గా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ గ్రూప్ డి చూడండి, ఒక్కసారి వెళ్ళి గ్రూప్ డి పేపర్ ఒక్కసారి ప్రీవియస్ పేపర్ చూడండి. వీటికంటే టఫ్ ఉంది గ్రూప్ డి. చాలామంది అన్న మాట ఏంటంటే, స్టూడెంట్స్ అన్నమాట, గ్రూప్ డి కొట్టడం కంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్లో ఏదో ఒక జాబ్ కొట్టడం అనేది ఈజీ అనే మాట అయితే వచ్చింది. అది నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ప్రీవియస్ పేపర్స్ వెళ్ళి చూడండి ఏ రేంజ్లో ఉన్నాయి క్వశ్చన్స్. జనరల్ సైన్స్ అలాగే ఉంది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అలాగే ఉంది. అంతో ఇంతో చేయగలిగింది ఏదైనా ఉందంటే అది రీజనింగ్ మాత్రమే. బాగా ముందే చెప్తున్నాను మీకు. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కాండి. పేపర్ హార్డ్గా వచ్చినా మీరు మార్క్స్ అటెంప్ట్ చేసే విధంగా ఉండాలా, ఈజీగా వచ్చిన అటెంప్ట్ చేసే విధంగా ఉంటేనే మనం జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేసేయడం అనేది జరుగుతుందనమాట. ఇది నేను మీకు ఇచ్చే నా తరపు నుంచి సజెషన్. అంతకుమించి ఇంకేం లేదు. మిమ్మల్ని ఏదో తక్కువ చేస్తున్నానని కాదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఐఐటీ నాన్ ఐఐటీ అంటే ఎవరికైనా అవే కట్ ఆఫ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఐఐటీ నాన్ ఐఐటీ అనేది కోర్టు కేసులో నడుస్తుంది. అది తేలాలి. అది ఎప్పుడు తేలుతుందో తెలియదు, కానీ ఎగ్జామినేషన్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. అది వెంటనే మేబీ ఎప్పుడు వస్తుందో తెలియదు. నోటీస్ వస్తే నేను చెప్పేస్తాను వెంటనే. రైల్వే రిఫార్మ్స్ పైన నార్త్ ఛానల్స్ ఫుల్గా ఫైట్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఆల్రెడీ కొద్దిగా ఇచ్చారు, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకే, నెక్స్ట్ సిసిఏ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. వీళ్ళు భ్రమలో బతుకుతున్నారు అనమాట. వీళ్ళు లాస్ట్ టైం ఏదో 40 మార్క్స్కి వచ్చాయి, నాకు 50 మార్క్స్ వస్తే చాలు. ఇలాంటి ఆలోచనలు మానేసేయండి. సిసిఏ క్యాండిడేట్స్ అంటే అప్రెంటిషిప్ చేసిన క్యాండిడేట్స్ ఇలాంటి ఆలోచనలు అయితే మానేసేయండి. ముందే చెప్తున్నాను మీకు. ఓకే, ఈసారి మీరు చేసిన దానికంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది కట్ ఆఫ్. ఎట్లా సార్ ఎలా చెప్తారంటే, కాంపిటీషన్ అలా ఉంది, పేపర్ లెవెల్ కూడా అలానే ఉంటుంది. బాగా నీట్గా ప్రిపేర్ అవుతే తప్ప మీకు జాబ్ రావడం అనేది చాలా కష్టం అన్నమాట. ఓకేనా, ఇది దృష్టిలో పెట్టుకోండి నేను ముందే చెప్తున్నా. వచ్చి బ్యాడ్ కామెంట్ చేయడం కాదు, ఊరికే ఫోన్ ఉంది కదా అని. నిజాన్ని చెప్తున్నప్పుడు వినండి. నీకు ఇష్టం లేదా పక్కకు తప్పుకోండి అంత ఊరికే. అంతేగాని ఏదో ఊరికి వచ్చి చెప్తున్నాడు, ఊరికి వచ్చి నేను ఎందుకు చెప్తాను, బయట సిచ్యువేషన్ ఉండేదే చెప్తున్నా. నాకేం అవసరం నీకు ఊరికే చెప్తే, నాకేమొస్తుంది మీకు ఊరికే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే. దీనిపైన చాలా చర్చ నడిచింది అనమాట మన యూట్యూబ్ ఛానల్. అందుకే చెప్తున్నా,
ఎక్కువ థింక్ చేయకోకుండా మీరు కూడా 100/100కి ప్రిపేర్ కానీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయి ఉంటుంది. నేను ఎవరికైనా స్టూడెంట్స్కి నువ్వు ఇన్నే చదువు అన్నే చదువు అని ఏ స్టూడెంట్కి సజెస్ట్ చేయను. అన్నీ చదవమని చెప్తా. అన్నీ చదివితేనే మనం గెట్టిన అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సింపుల్గా ఏంది, మీరు 100 మార్క్స్ ప్రిపేర్ అవుతే మీరు అటెంప్ట్ చేసిన 100/100 అటెంప్ట్ చేయగలరా? వాడు అలా ఇస్తాడు ఆర్ఆర్బీ పేపర్? కాదు కదా. మీరు 80 అటెంప్ట్ చేసి వస్తారు. అప్పుడు అన్నీ అటెంప్ట్ చేసేసి మనం దేవుళ్ళం అవుతాం. ఇంకా 80లో దీంట్లో ఒక 5 or 6 నెగిటివ్ పోతే ఎంత వస్తుంది? మీకు 70+ వస్తుంది. ఇదే నేను చెప్పేది అందరికీ. నువ్వు 70కి ప్రిపేర్ అవుతే నీ మార్క్స్ ఎంత? 50 వస్తాయి. ఇలాంటి మైండ్ సెట్లో ఉండండి. అంతేగాని నాకు ఇన్ని వస్తే చాలా అన్నీ వస్తే చాలా అనే మైండ్ సెట్ అయితే తీసేయండి ఇప్పటి నుంచి. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే వాళ్ళ జాబ్ రావడం అనేది చాలా ఇంపాసిబుల్. చూడండి, అంతే, అంతకుమించి నేనేం చెప్పను. నెక్స్ట్ చూడండి, సిసిఏ క్యాండిడేట్స్ గురించి చెప్పినట్లున్న అర్థమైనట్టుంది. నెక్స్ట్, ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ ఫ్రీ బుక్స్ ఏమేమి ఉన్నాయో కూడా నీట్గా లిస్ట్ చెప్తాను చూడండి ఒకసారి. సైన్స్ 6th to 10th క్లాస్ వాళ్ళకి తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, రెండు ఉన్నాయి. వెళ్ళి జాయిన్ అవ్వి పీడిఎఫ్స్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ అర్థమెటిక్ కూడా సెండ్ చేసి ఉంచా. నెక్స్ట్ రీజనింగ్ కూడా సెండ్ చేసి ఉంచా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఎన్టీపీసీ పేపర్స్ కూడా సెండ్ చేసి ఉంచా. నెక్స్ట్ లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్స్ కూడా నాతో ఉన్నాయి, అవి కూడా నేను సెండ్ చేసి ఉంచుతాను. ఫ్రీగానే, డబ్బులు ఏం లేదు ఇక్కడ. ఓకేనా? మరి అమౌంట్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అమౌంట్ నేను ఫ్రీ పీడిఎఫ్స్ అని ఇస్తున్నా. ఈ పీడిఎఫ్స్ కూడా అమ్ముతున్నారు మన బయట యూట్యూబ్ ఛానల్లో అమ్ముతున్నారు. ఈ కోర్స్ తీసుకో, ఆ కోర్స్ తీసుకోండి. ఇది నేను చెప్పేది. నేను సజెస్ట్ చేసే టెక్స్ట్ బుక్ ఏమన్నంటే, ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. ఏం టెస్ట్ సిరీస్ రాయాలా సార్ అంటే, వెళ్ళి టెక్స్ట్ బుక్లో డైలీ ఒక ఎగ్జామ్ రాయండి. టెక్స్ట్ బుక్లో వెళ్ళి డైలీ ఒక ఎగ్జామ్ రాసి అనాలిసిస్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, ప్రిపేర్ కాని వాళ్ళు బేసిక్స్ నుంచి ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇది నేను చెప్పే సజెషన్ అనమాట. ఫ్రీ పీడిఎఫ్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి జాయిన్ అవ్వండి. అన్ని మెటీరియల్స్ సెండ్ చేస్తాను నేను. నెక్స్ట్ సైన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. దగ్గరలో సైన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను కూడా. ఎందుకంటే రఫ్గా చేసి ఉంచా ఒక 3 or 4 క్లాసెస్. మన వాళ్ళకి ఇలాంటి పైన ఇన్ఫర్మేషన్ ఉండే దానిపైన ఇంట్రెస్ట్, కానీ మిగతా నార్మల్ క్లాసుల పైన అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా చూస్తున్నాను, అందుకే ఇవే చెప్తున్నాను అనమాట. మీకు నచ్చేవి ఇవే కాబట్టి ఇవే వీడియోస్ చేస్తాను. నార్మల్గా క్లాసులు చెప్తే ఎవడు వినాడు, వద్దుపో అనే ఫీలింగ్లోనే ఉన్నారు. వ్యూస్ కూడా అసలు రావు. వ్యూస్ కోసం చేయట్లేదు, కానీ నేను చెప్తున్నా అసలు ఇంట్రెస్ట్ పోతుంది అలా అని చేస్తూ ఉంటా. అందుకే స్టాప్ చేసిన సైన్స్ క్లాసెస్. ఓకేనా? సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే అదొక్కటే, మన యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తేనే నలుగురికి. ఓకేనా? థ్యాంక్ యూ.